వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రౌండ్ మెడకి మనం హెమ్మింగ్ పట్టీ వేసుకుంటాం కదండి. హెమ్మింగ్ పట్టీ వేసుకునేటప్పుడు మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఏంటి అని అంటే ముడతలు అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఏంటి అంటే మనకి ఎక్కడైతే రౌండ్ షేప్ అనేది తిరుగుతుందో అక్కడ మనకి ఎక్కువ ముడతలు అనేటివి అయితే కనిపిస్తూ ఉంటాయి. చాలామంది బిగినర్స్కి ఈ ముడతలు ఎందుకు వస్తున్నాయి, ఏ విధంగా సరిగ్గా మనం హెమ్మింగ్ అనేది చేసుకోవాలి అనేది చాలా వరకు తెలియదండి. ఓకేనా, అందుకని ఈ వీడియోలో నేను మీకు ఈ యొక్క హెమ్మింగ్ పట్టీకి మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెమ్మింగ్ చేసిన తర్వాత మనకి ఎటువంటి చిన్న ముడతలు కూడా మెడ దగ్గర కనిపించకుండా ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే మనం ఏ విధంగా హెమ్మింగ్ చేసుకోవాలి అనేది వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తానండి. ఓకేనా, ఇక్కడ నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను అనమాట. ఇది నేను హెమ్మింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను మెడ అనేది, వెనకాల మెడ అండి, ఇది వచ్చేసి ముందర మెడ అనమాట. ఓకేనా, ఎందుకు చూపిస్తున్నానంటే మీకు తెలియాలి కదా, వీడియోలో ఎక్కడ కూడా మీకు ఒక చిన్న ముడత కూడా ఉండదండి. చాలా నీట్ ఫినిషింగ్ అనేది అయితే వస్తుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా ముడతలు లేకుండా ఎలా మనం హెమ్మింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తానండి. ఓకేనా, ఇది వచ్చేసి వెనకాల వైపున అనమాట. ఇది వచ్చేసి డబల్ హెమ్మింగ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించేది నార్మల్గా ఏంటి అని అంటే చాలామంది సింగిల్ హెమ్మింగే వేసుకుంటారు. సింగిల్ హెమ్మింగ్ కంటే కూడా డబల్ హెమ్మింగ్ వేసినప్పుడు ఏంటి అని అంటే కుట్లు అనేటివి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి, మీకు నీట్ ఫినిషింగ్ కూడా కనిపిస్తుంది. ఓకేనా, ఫస్ట్ మీరు హెమ్మింగ్ చేయాలి అనుకున్నప్పుడు కాజా పట్టీ వైపు తీసుకోండి. ఓకేనా, కాజా పట్టీ వైపు ఇలా తీసుకొని ఇలా రివర్స్లో ఇలా పెట్టేసుకొని ఏదైతే పట్టీ అనేది ఉంటుందో ఈ పట్టీని ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి, ఇలా లోపలికి ఇలా మడత పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ విధంగా ఇలా పట్టుకొని చూడండి, ఎక్కడైతే మడత అనేది వేస్తున్నామో కరెక్ట్గా ఆ మడత దగ్గరికే మనం క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఆ ఫోల్డింగ్ దగ్గరికే క్లాత్ అనేది తీసుకోవాలి. ఓకేనా, చూడండి ఈ విధంగా సూదిని ఇలా అడ్డంగా పెట్టి తీసుకోండి, ఇలా క్రాస్గా పెట్టకండి. ఓకేనా, అడ్డంగా పెట్టి క్లాత్ని తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ అనేది పెట్టేసుకొని మళ్ళీ ఇంకొంచెం మీరు తీసుకునేటప్పుడు కూడా ఏంటి అని అంటే క్లాత్ అనేది కొంచెం లిటిల్ బిట్టే తీసుకోవాలి, ఎక్కువ క్లాత్ అనేది తీసుకోకూడదు. ఓకేనా, ఇప్పుడు మీరు ఇక్కడ మనకి దారం కనిపిస్తుంది కదా, ఈ దారం లోపల నుంచి ఇలా తీసుకొచ్చారంటే అక్కడికి ఒక ముడి అనేది పడిపోతుంది అనమాట. దీన్ని మనం డబల్ హెమ్మింగ్ అంటారండి. మామూలుగా ఏంటి అని అంటే జస్ట్ ఇలాగా ఇలా క్లాత్ని తీసేసుకొని ఆ తర్వాత మళ్ళీ కొంచెం డిస్టెన్స్లో ఇంకొక క్లాత్ అనేది తీసుకుంటూ వెళ్ళిపోతారు. అలా కాకుండా ఇలా మన క్లాత్ తీసుకున్న తర్వాత మళ్ళీ దారం ఏదైతే కనిపిస్తుందో ఆ దారం లోపల నుంచి సూదిని ఇలా తీసుకొచ్చామంటే అక్కడ ఒక చిన్న నాట్ అనేది పడిపోతుంది. మనకి నీట్గా అయితే ఫినిషింగ్ ఉంటుందండి. మనం ఉతికే కొద్దీ కూడా మనకి ఈ యొక్క కుట్లు అనేటివి ఊడిపోకుండా ఉంటాయన్నమాట, స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. ఓకేనా, ముడతలు అనేటివి అస్సలు రావండి. ఓకేనా, చూడండి. ఓకేనా, మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఫోల్డింగ్ చేసి ఉంటాం కదా, ఆ ఫోల్డింగ్ చేసిన దగ్గరికే మనము క్లాత్ అనేది తీసుకోవాలి. మీరు క్లాత్ తీసుకునేటప్పుడు ఇలా క్రాస్గా కాకుండా అడ్డంగా తీసుకోవాలి. ఇలా క్లాత్ అనేది ఇలా మనం తీసుకునేటప్పుడు కూడా క్లాత్ అనేది ఏంటి అని అంటే లిటిల్ బిట్టే తీసుకోవాలి. ఎక్కువ క్లాత్ తీసుకున్నారనుకోండి వెనకాల వైపుని చూసినప్పుడు దారం అనేది బాగా కనిపిస్తుంది అనమాట. అదే మీరు కొంచెం క్లాత్ తీసారంటే డాట్గా మాత్రమే దారం అనేది కనిపిస్తుంది, మీకు నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, క్లాత్ తీసుకునేటప్పుడు తక్కువ తీసుకోవాలి. అదేవిధంగా మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కరెక్ట్గా ఆ ఫోల్డింగ్ దగ్గరికే క్లాత్ అనేది మనం తీసుకోవాలి. సూది యొక్క పొజిషన్ వచ్చేసి ఇలా అడ్డంగా క్లాత్ అనేది తీసుకుంటూ వెళ్ళాలి, ఇలా క్రాస్గా తీయకండి. ఓకేనా, ఇలా క్లాత్ చూడండి ఎంత నీట్గా మనకి కనిపిస్తుందో. ఓకేనా, చూసారా, ఈ విధంగా అయితే మనకి కనిపించాలన్నమాట. కరెక్ట్గా మనం హెమ్మింగ్ పట్టి ఫోల్డ్ చేస్తాం కదా అక్కడికే మనకి ఈ విధంగా దారాలు అనేటివి ఇలా కనిపిస్తూ రావాలన్నమాట. ఓకేనా, చూడండి ఇలా క్లాత్ని తీసుకుంటారు కదా, ఇలా క్లాత్ని తీసుకున్న తర్వాత ఈ దారం ఏదైతే వేసి ఉంటామో ఆ దారంలో నుంచి ఈ విధంగా సూదిని తీసుకొని వస్తే అక్కడికి ఒక ముడి అనేది పడిపోతుంది. ఈ విధంగా మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. మనకి ఎక్కడైతే రౌండ్ షేప్ అనేది తిరుగుతుందో అక్కడ కూడా మనం కరెక్ట్గా ఇలా టర్న్ చేసుకుంటూ ఆ షేప్ ఎలాగైతే ఉందో అట్లాగే మనము తిప్పుకుంటూ క్లాత్ని కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఏమైనా సరే రఫ్ క్లాత్లు ఉంటాయి కదండి, ఆ రఫ్ క్లాత్ల మీద బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక రౌండ్ నెక్ అనేది కటింగ్ చేసేసుకొని ఈ హెమ్మింగ్ పట్టీ వేసేసుకొని కుట్టిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేయడం దానికైతే బాగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఎక్కడ కూడా ముడతలు అనేటివి ఉండవు, దారం కూడా ఎక్కువ కనిపించదు అనమాట, ఎందుకంటే మనం క్లాత్ ఎక్కువ తీయట్లేదు కాబట్టి. ఓకేనా, ఎక్కువ క్లాత్ తీసేసారనుకోండి మీకు దారం అనేది బాగా కనిపిస్తుంది. హెమ్మింగ్ చేసిన తర్వాత చూస్తే దారం అనేది అసలు కనిపించకూడదండి. ఓకేనా, చిన్న డాట్స్ కానీ కనిపించాలి, అప్పుడే చూడడానికి అందంగా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఒక రౌండ్ నెక్ కటింగ్ చేసేసుకొని ఈ విధంగా హెమ్మింగ్ పట్టీ అనేది ఆ రౌండ్ నెక్ జాయిన్ చేసేసుకొని ఈ విధంగా హెమ్మింగ్ అనేది ప్రాక్టీస్ చేశారు అంటే బిగినర్స్కి అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఏ విధంగా చేసుకోవాలి అనేది. ఓకే,
ఈ వీడియోలో నేను చెప్పినట్లుగా కానీ మీరు ఈ టిప్స్ అన్నీ కానీ ఫాలో అయ్యారు అని అంటే ముడతలు అనేటివి రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే చూడగలుగుతారు. ఓకేనా, ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలండి. ఓకేనా, ఇలా రౌండ్ షేప్ ఇక్కడ తిరుగుతుంది కదా మనకి, ఇక్కడ ఇలా ఆ రౌండ్ షేప్ ప్రకారంగా మనం ఇలా క్లాత్ని ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సూది పొజిషన్ కూడా అడ్డంగా పెట్టాలండి. ఓకేనా, చాలామంది ఏం చేస్తారంటే క్రాస్గా పెట్టుకుంటూ వెళ్తారు. క్రాస్గా పెట్టకండి, అడ్డంగా పెట్టాలి. అడ్డంగా పెట్టి క్లాత్ని పైకి లేపాలన్నమాట. ఓకేనా, చూడండి. ఇంకొకటి ఏంటి అని అంటే డిస్టెన్స్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, చూడండి. ఇలా ఎలా అయితే నేను పెడుతున్నానో చూడండి. ఇక్కడ పైన వచ్చేసి నేను బొటన్ వేలు చూపుడు వేలు పెట్టుకున్నాను. కిందకు వచ్చేసరికి ఏంటి అంటే నేను రింగ్ ఫింగర్ అనేది పెట్టున్నాను అనమాట. చూడండి, ఈ రింగ్ ఫింగర్ ఎక్కడైతే కింద పెట్టుంటానో అక్కడే క్లాత్ అనేది నేను తీస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తున్నారా? చూడండి, ఇక్కడ వరకు కుట్టేసిన తర్వాత మళ్ళీ మనం ఇలా పొజిషన్ అనేది మార్చుకోవాలి. ఓకేనా, చూడండి. ఇలాగ ఈ రింగ్ ఫింగర్ ఏదైతే కింద పెట్టున్నానో గ్రిప్ కోసంగా ఆ రింగ్ ఫింగర్ పైన ఉన్నటువంటి క్లాత్నే నేను తీస్తున్నాను. అప్పుడు ఏంటి అంటే మీకు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఓకేనా, ఈజీగా వేసుకోగలుగుతారు. ఇట్లా మనం ఇలా పెట్టుకుంటూ ఇలా ఎక్కడైతే మనం వేస్తున్నామో ఫింగర్ పొజిషన్ కూడా ఇంపార్టెంటేనండి. ఇలా పట్టుకోవాలన్నమాట. క్లాత్ ఇలా పట్టుకుంటూ ఈ విధంగా మనం క్లాత్ ఇలా తీసుకుంటూ కానీ వేసుకున్నామంటే చాలా ఈజీగా నీట్గా అయితే వస్తుంది అనమాట. రౌండ్ షేప్ తిరుగుతుంది కదా, అక్కడ ఇలా ఎలా అయితే రౌండ్ షేప్ తిరుగుతుందో అదే విధంగా మనం ఇలా టర్న్ చేసుకుంటూ ఆ షేప్లోకి ఇలాగ పెట్టుకుంటూ కుట్టారు అంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి. ఈ విధంగా ఇలా పట్టుకుంటూ మూవ్ చేసుకుంటూ హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టుకోవాలి. రింగ్ ఫింగర్ అనేది ఖచ్చితంగా కూడా పట్టి కింద వచ్చేలాగా పెట్టుకోండి, ఇలాగ గ్రిప్ కోసం. ఓకేనా, ఈ విధంగా ఇలా ఉన్నప్పుడు ఆ రింగ్ ఫింగర్ పైన క్లాత్ ఏదైతే పడుతుందో అక్కడికి కరెక్ట్గా మనం పెట్టుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా పట్టుకోవాలండి. ఈ విధంగా పట్టుకుంటేనే మీకు నీట్గా వేసుకోగలుగుతారు హెమ్మింగ్ అనేది. చాలామంది హెమ్మింగ్ చేసేటప్పుడు ఏంటి అని అంటే ఎక్కువ డిస్టెన్స్ అనేది పెట్టేసుకుంటారండి. ఒక లింక్కి ఇంకో లింక్ వేసుకునేటప్పుడు ఏంటి అంటే ఎక్కువ గ్యాప్ అనేది ఇచ్చేస్తారనమాట. ఓకేనా, అలా ఎప్పుడూ చేయకూడదండి. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం మెడ అంతా కంప్లీట్ చేసేంత వరకు ఏంటి అని అంటే లింక్కి మధ్య ఒకే డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకేనా, కొన్ని దగ్గరలో ఏమో లింక్కి మధ్య దగ్గరగా వేసుకుంటారు, కొన్ని దగ్గరలో ఏమో చాలా లాంగ్ అనేది వేసేస్తారనమాట. అలా కాకుండా ఒకే డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలండి. మరీ దగ్గరగా వేసినా బాగుండదండి హెమ్మింగ్ అనేది. అలా అని చెప్పేసి దూరంగా వేసుకున్నా బాగుండదు అనమాట. ఇక్కడ మీకు కరెక్ట్గా ఎంత డిస్టెన్స్ ఉండాలి ఒక లింక్కి ఇంకో లింక్కి అని అంటే 1/4 ఇంచు వేశారనుకోండి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే మీరు 1/2 ఇంచు డిస్టెన్స్ వేసుకున్నారనుకోండి దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అలా కాకుండా 1/4 ఇంచు కంటే కూడా ఎక్స్ట్రా ఒక 1 పాయింట్ ఎక్స్ట్రా పెట్టి వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు ఏ మిస్టేక్ చేయడం వల్ల మనకి హెమ్మింగ్ పట్టీ దగ్గర ముడతలు అనేటివి వస్తున్నాయి అనేది కూడా క్లియర్గా చెప్తానండి. ఓకేనా, కాబట్టి మీరు ఈ మిస్టేక్ అనేది చేయకండి. ఓకేనా, ఈ వీడియో అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. ఇది మాత్రం జాగ్రత్తగా చూడండి. ఓకేనా, చూడండి. మామూలుగా అయితే మనం ముడతలు రాకుండా ఉండాలంటే మనం ఎక్కడైతే హెమ్మింగ్ పట్టి ఫోల్డింగ్ చేస్తామో అక్కడికి కరెక్ట్గా మనం ఏం చేయాలంటే సూదిని ఇలా అడ్డంగా పెట్టుకొని మనము ఈ రింగ్ ఫింగర్ని ఇలా పట్టి కింద ఇలా పెట్టేసుకొని లిటిల్ బిట్ క్లాత్ అనేది ఇలా మనం తీయాలన్నమాట. ఇలా తీసేసిన తర్వాత దారం ఉంటుంది కదా, ఆ దారంలో నుంచి మళ్ళీ సూదిని ఇలా తీసుకొని వస్తే మనకి ఇక్కడికి ఒక ముడి అనేది పడిపోతుంది. ఇలా చేసినప్పుడు ఏంటి అంటే మనకి ముడత అనేది రాదనమాట. ఓకేనా, అలా కాకుండా పట్టి ఎక్కడైతే వేసుంటామో అక్కడికి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి కానీ ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ నుంచి అంటే పట్టీ కంటే కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ నుంచి కానీ క్లాత్ తీసుకొని మనము కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ నుంచి పట్టీ ఏదైతే వేసుంటామో అక్కడికి మనం క్లాత్ అనేది ఇలా పట్టి లాగామనుకోండి ముడత అనేది ఆటోమేటిక్గా అక్కడ క్రియేట్ అయిపోతుంది అనమాట. చూడండి, పట్టీ కంటే కూడా కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనము ఆ క్లాత్ అనేది తీసుకొని ఈ పట్టీ దగ్గరికి ఇలా సూదిని లాగినప్పుడు ఏమవుతుంది అంటే చూడండి ఇక్కడ మనకి ముడత అనేది వచ్చేసింది కదా, అలా అనమాట. కొంతమంది ఏంటంటే పట్టీకి తక్కువ డిస్టెన్స్తో క్లాత్ తీస్తారు, కొంతమంది ఇంకా ఎక్కువ డిస్టెన్స్ పెట్టేసి క్లాత్ తీస్తారు, దానివల్ల ఎక్కువ ముడతలు కూడా వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటుంది.